అంబర్పేట నియోజకవర్గం కాచిగూడ డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పాదయాత్ర అత్యంత ఉత్సాహంగా ఘనంగా కొనసాగుతోంది. కాచిగూడ డివిజన్లో అడుగుపెట్టిన ఆయనకు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంలో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ అభివాదం చేస్తూ కిషన్ రెడ్డి గారు ముందుకు సాగుతుండగా స్థానిక మహిళలు తమ ఇళ్లపై నుండి పూల వర్షం కురిపిస్తూ ఆయనపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందరికీ నమస్కారం. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో శనివారము, ఆదివారము ప్రతి బస్తీలో తిరిగేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ డివిజన్లలో కొన్ని బస్తీలలో ప్రజలతో కలిసి అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిగతా ప్రభుత్వ అధికారులు కూడా అందరూ నాతో పాటు కలిసి బస్తీలోకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వర్షాకాలం ప్రారంభమైన తర్వాత అనేక రోడ్లు పాడైపోయినాయి. మరి తాగునీటి సమస్య అనేక బస్తీల్లో ఉంది. సమస్య కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీధి లైట్ వెలగడం లేదు. మేము మా తరఫున ఎక్కడెక్కడైతే వీధి లైట్లు వెలగడం లేదో ఆ వివరాలన్నీ కూడా ప్రభుత్వ అధికారులకు ఇచ్చినప్పటికీ కూడా మరి వీధి లైట్లు కాలిపోయినటువంటి, పాడైపోయినటువంటి ఏవైతే పోల్స్ మీద ఉంటాయో వాటిని రిప్లేస్ చేసి వీధి లైట్లు వెలిగే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో కూడా అధికారులతో మాట్లాడడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు మరి వర్షాకాలం వస్తున్నప్పుడు కూడా తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు. ఇంకా ఎండాకాలం లాగానే మరి చివరి ప్రాంతాల వరకు, చివరి ఇళ్లకు, చివరి బస్తీలకు తాగునీరు అందని పరిస్థితి ఉన్నది. దానిపైన కూడా బస్తీలలో ప్రజలు తీవ్రమైనటువంటి ఆక్రోశం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటు జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ ఈ యొక్క హైదరాబాద్ నగరంలోని ముఖ్యమైనటువంటి బస్తీలలో ఈరోజు తాగునీటి సమస్య, నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. దీని పరిష్కారం కోసము వెంటనే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు చాలా బస్తీలలో మాకు ఇండ్లు కావాలి, పెన్షన్స్ కావాలనేటువంటి డిమాండ్ కూడా వస్తూ ఉన్నది. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఆశ చూపించి గత అనేక ఎన్నికల్లో ఓట్లు పొంది మరి ఏ ఒక్కరు కూడా హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. దాంతోపాటు మరి ఈరోజు పెన్షన్స్ ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలైంది ప్రభుత్వం వచ్చి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల వరకు కూడా ఒక్కరికి పెన్షన్ ఇవ్వలేదు. మరి వీళ్ళు కూడా వచ్చి 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంకో 3 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా ఎవరికి పెన్షన్ ఇవ్వకుండా అనేక రకాలుగా 2, 3, 4, 5 సార్లు కూడా దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ కూడా పెన్షన్ ఎవరికి మంజూరు చేయడం లేదు. అదే కాకుండా ఈరోజు మహిళలకు ప్రతి నెలకు 2,500 ఆర్థిక సహకారము, ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువతకు నెలకు 4,000 రూపాయలు, అదేవిధంగా అమ్మాయిలకు స్కూటీ కానీ, వివాహం చేసుకుంటే తులం బంగారం కానీ బస్తీలలో ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మీరు ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ హైదరాబాద్ అంటే వాళ్ళకి హైటెక్ సిటీ మాత్రమే కనిపిస్తుంది. హైదరాబాద్ ప్రజలంటే హైటెక్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళకి కనిపిస్తారు. పేద ప్రజలు, బస్తీలో ఉన్నటువంటి ప్రజలు, మురికివాడలో ఉన్నటువంటి ప్రజలు, ఇతర కాలనీలలో ఉన్నటువంటి ప్రజల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. నిజమైనటువంటి హైదరాబాదు మరి ఈరోజు సికింద్రాబాద్లో ఉంది, అంబర్పేటలో ఉంది, సనత్ నగర్లో ఉంది, గౌలిగూడలో ఉంది, ఓల్డ్ సిటీలో ఉంది, మరి ఖైరతాబాద్లో ఉంది. ఈ బస్తీలన్నీ, ప్రాంతాలన్నీ వదిలిపెట్టి హైటెక్ సిటీ మాత్రమే మాకు మరి హైదరాబాద్ అనుకుంటే ఇది న్యాయం కాదు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివాసం ఉండేటువంటి ప్రాంతాల పట్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా
హైటెక్ సిటీ పేరుతోటి హంగులు ఏర్పాటు చేసి మరి హైదరాబాద్ ప్రజలను మోసం చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా వైఫల్యం చెందింది. హైదరాబాద్ నగరం ఈరోజు చాలా వీధి లైట్లు లేక అంధకారంగా మారింది. మరి తాగునీరు లేక నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా ఈ సందర్భంగా అధికారులను కోరుతా ఉన్నాను.